ఇవన్నీ కూడా బయో ఎంజైమ్స్ అండి. బయో ఎంజైమ్స్ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, ఇందులో వచ్చేటువంటి వెజిటేబుల్ వేస్ట్, తర్వాత బాగా మక్కిన పండ్లు, వాటన్నిటితోటి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్, వెజిటేబుల్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ అంటే బయో ఎంజైమ్స్ అన్నవి తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ బయో ఎంజైమ్స్ గురించి చాలా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. వాటిని మనం ఎంత ఇస్తే అంత గ్రోత్ ప్రమోటర్, గ్రోత్ బూస్టర్గా కూడా మనకు పనిచేస్తాయి అన్నట్టు. దాంతోపాటు ఇంకా మేము ఏం చేస్తాము, మనం జీవామృతం అక్కడ ట్యాంకులు ఉన్నాయి, తయారు చేసుకుంటున్నాం. జీవామృతము, తర్వాత ఘనజీవామృతం అవి అక్కడ చేసుకుంటున్నాం. వాటితో పాటు ఇంకా మనం చూసుకున్నట్లయితే పంచగవ్య అంటే 5 రకాలు, అంటే ఆవు నుంచి వచ్చేటువంటి 5 ఉత్పత్తులు వేసి మనము ఫర్మెంట్ చేసుకుంటాం. మెయిన్గా మనము ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి వీటన్నిటిని కలిపి అందులో మనము తేనె వేసుకొని బాగా మక్కిన అరటి పండ్లు ఇవన్నీ కలిపేసి దాంట్లో కళ్ళు వేసుకుంటాం. అదేవిధంగా టెండర్ కోకోనట్ వాటర్ అవన్నీ వేసి ఫర్మెంట్ చేసుకుంటాం. 1 మంత్లో మనకు మంచి పంచగవ్య అన్నది ఫామ్ అవుతుంది.